హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే అత్యంత భయంకరంగా అయితే జట్టుగా అయితే మారిందని చెప్పుకోవచ్చు మెగా ఆక్షన్ తర్వాత. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఈ ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎవరోడుకు చోటు లభించే అవకాశం ఉంది. అదేవిధంగా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఓవరాల్గా వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే ఆడనుంది. ఈ మ్యాచ్తోనైతే ఐపీఎల్ 2025 అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ అన్ని జట్లు మాత్రం అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగినాయి. చాలామంది స్టార్ క్రికెటర్లు అయితే పాల్గొనడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్ జట్టు మాత్రం అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ మాత్రం అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఓవరాల్గా 5 సార్లు అయితే టైటిల్గా అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా 17 సీజన్లు అయితే కంప్లీట్ చేసుకుని ఐపీఎల్ అందులో చూసుకుంటే 3 సార్లు తప్ప అన్ని సీజన్లో కూడా ప్లే ఆఫ్ చేరడం జరిగింది. దీన్ని బట్టి చూస్తేనే చెన్నై సూపర్ కింగ్ జట్టు ఎంత బలమైన జట్టు చెప్పనక్కర్లే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అన్ని సీజన్లో కలిపి మన చెన్నై సూపర్ కింగ్ 10 సార్లు అయితే ఫైనల్కి వెళ్ళడం జరిగింది. 5 సార్లు టైటిల్ విజేత అయితే నిలవడం జరిగింది. మరోసారి 6వసారి టైటిల్ గెలవాలనే లక్ష్యంతోనైతే ఈసారి బరిలో దిగుతుందని చెప్పుకోవచ్చు. దాని తగ్గట్టుగా అయితే మెగా ఆక్షన్లో మంచి ప్లేయర్లను అయితే కొనుగోలు చేయడం జరిగింది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే తయారైందని చెప్పుకోవచ్చు. ఈసారి అయితే కన్ఫామ్గా కప్పు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. గత సీజన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ఈసారి మాత్రం అయితే ఎలాగైనా సరే టైటిల్ లక్ష్యంగా అయితే బరిలో దిగుతుంది. ఓవరాల్గా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మెగా ఆక్షన్ తర్వాత ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో చూసుకునేసరికి రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, వంశీ బండే, సిద్ధార్థ్, షేక్ రషీద్ వంటి బ్యాటింగ్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోనితో పాటు డెవిన్ కాన్వే వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే శివం దుబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రచింద్ర రవీంద్ర, దీపక్ హూడా, జేమ్స్ ఓవర్టన్, విజయ్ శంకర్, శ్యామ్ కరణ్, రామకృష్ణ ఘోష వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్పిన్ కేటగిరీలో చూసుకుంటే నూర్ అహ్మద్తో పాటు శ్రేయస్ గోపాల్ అయితే స్పిన్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే మతీషా పతిరానా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నతన్ ఎలీస్, గుర్జప్రీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి వంటి ప్లేయర్స్ వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఫుల్ కార్డ్ కాంబినేషన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, చెన్నై సూపర్ కింగ్ యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ స్క్వాడ్లో చూసుకుంటే టీమ్ కాంబినేషన్లో చూసుకుంటే చెన్నైకి అతిపెద్ద బలం వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని ఉంటే చెన్నైకి అయితే అతిపెద్ద బలం. అదేవిధంగా ఏ ప్లేయర్ ఎలా రాణించాలో, ఏ విధంగా రాణించాలో మహేంద్ర సింగ్ ధోనికి తెలిసిన విషయమే. కెప్టెన్స్ కాకుండా కానీ మహేంద్ర సింగ్ ధోని ప్లేయర్స్ ఎలా ఆడించాలని అయితే తెలిసిన విషయమే. చెన్నైకి అతిపెద్ద బలం మహేంద్ర సింగ్ ధోని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నైలో చూసుకుంటే బలమైన టీమ్ కోర్ ఒకసారి చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి అతిపెద్ద కోర్ టీమ్ అని చెప్పుకోవచ్చు మన చెన్నై సూపర్ కింగ్. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకున్నా కానీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ వంటి స్పిన్ బలం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా పేస్ బలంలో చూసుకుంటే మతీషా పతిరానాతో పాటు ఖలీల్ అహ్మద్ కూడిన పేస్ బలం అయితే ఉండడం జరిగింది. డెత్ ఓవర్లో కానీ పవర్ ప్లేలో కానీ వీళ్ళిద్దరు అయితే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ ఇస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నైకి మాత్రమైతే బలమైన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది.
అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్‌కి వచ్చేసరికి బలహీనతలు అయితే ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్‌లో చూసుకుంటే బెస్ట్ ఫినిషర్ అయితే లేడు. మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. కాకపోతే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఏ పొజిషన్‌లో బ్యాటింగ్ దిగుతాడో అయితే క్లారిటీ అయితే లేదు కాబట్టి బెస్ట్ ఫినిషర్‌గా అయితే వేరొక మహేంద్ర సింగ్ ధోని బ్యాకప్‌గా వేరే ప్లేయర్ ఉంటే మాత్రమైతే బ్రహ్మాండంగా అయితే ఉండేది. ఆ ప్లేస్ ఫుల్‌ఫిల్ చేయడానికి రవీంద్ర జడేజా గాని, అదేవిధంగా దీపక్ హూడా, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. వారు ఎంత మేరకు బెస్ట్ ఫినిషర్‌గా అయితే చెన్నై సూపర్ కింగ్‌లో ఉంటారైతే చూడాలి. ఇది ఓవరాల్‌గా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఐపీఎల్ 2025లో బలాలు అదేవిధంగా బలహీనతలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది, ఏ పొజిషన్‌లో ఏ ప్లేయర్ బరిలో దిగుతారని అయితే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. యథావిధిగా ఓపెనింగ్ పొజిషన్‌లో చూసుకుంటే డెవిన్ కాన్వేతో పాటు రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్‌లో అయితే బరిలో దిగనున్నారు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో చూసుకుంటే రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్పిన్ ఆల్రౌండర్‌గా వచ్చేసరికి రవీంద్ర జడేజాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా అయితే ఉండడం జరిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వచ్చేసరికి మన నూర్ అహ్మద్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా వచ్చేసరికి పేస్ విభాగంలో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఇదే ప్లేయింగ్ 11తోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, మతీషా పతిరానా, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ వంటివి కూడిన ప్లేయింగ్ 11 అయితే ఐపీఎల్ 2025లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆడుతున్న ప్లేయర్స్ మాత్రం అయితే ఫుల్ ఫామ్‌లో ఉండడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ కానీ, డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర కానీ, శివం దుబే కానీ, రవీంద్ర జడేజా కానీ, రవిచంద్రన్ అశ్విన్ అంటే భీకరమైన ఫామ్‌లో ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే మారనుంది. బౌలింగ్ పొజిషన్‌లో యథావిధిగా మతీషా పత్రానా, ఖలీల్ అహ్మద్, నూరాన్ బౌలర్స్ మాత్రమైతే భీకరమైన ఫామ్‌లో ఉండడం జరిగింది. ఓవరాల్‌గా చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తోనైతే జరగబోతుంది. మార్చి 23న ఇది చెన్నైలోని చెపాక్ వేదిక అయితే తొలి మ్యాచ్ అయితే జరుగుతుంది. చెన్నై చెపాక్ పిచ్ల పైన మంచి అడ్వాంటేజ్ అయితే మారనుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించి విజయంతోనైతే ఆరంభించాలని అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే భావిస్తుంది. మరి తొలి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే రాబోయే వీడియోలో అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ఇప్పటికే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చాలా టీమ్ కాంబినేషన్ కానీ ప్లేయింగ్ అనాలిసిస్ అయితే చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మా ఛానల్ లింక్లో ఉంటాయి. క్లిక్ చేసి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.